మహిళలకు రేవంత్ సర్కారు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది. సుమారుగా నెలకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. మరీ ప్రముఖంగా విషయం చూసుకుంటే కనుక విజయ డైరీ ఏదైతే ఉందో ఆ విజయ డైరీ ఈ యొక్క ఉత్పత్తిని ఈ యొక్క మహిళా సంఘాలకు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ చేత మంచి పాల ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసేలాగా ప్రభుత్వం పూనుకుంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో అనేక కార్యక్రమాలు మహిళలకు చేపడుతూ వస్తూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పేరిట మరొక అంకానికైతే తెరదించింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి శుభవార్త. ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ సంఘాలకు విజయ డైరీ పార్లర్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించబోతోంది. త్వరలో వీటి ఏర్పాట్లు కూడా అడుగులు పడబోతున్నాయి. వీటి ఏర్పాటుకు కూడా